వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. ఆ బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ. ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్టకామ్యములు తీర్చే గణపతి. పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి. సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం. విజయ కారణం విఘ్న నాశనం కాణిపాకమున నీ దర్శనం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక.
చూసుకోండి ఫోటోలో వాడు నాకు కొంచెం గురు వెనక్కి రావు కొంచెం తీసుకో ఓకే రైట్ థ్యాంక్ యూ అలా ఉండాలి అలా ఉండాలి అలా ఉండాలి జై బాలయ్య ఉప్మా బాగా పనిచేస్తుంది ఓకే రైట్ 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 రైట్
എനിക്ക് వచ్చింది ഓടിയ
కూడా 10th క్లాస్ చదువుకుని 20 సంవత్సరాలు పూర్తయింది. 20 సంవత్సరాల తర్వాత మా టీచర్స్ అందరినీ చూస్తుంటే చాలా చాలా ఆనందంగా ఉంది. మేడం ఒకసారి చూడండి మేడం, కొంచెం దగ్గర రండి మేడం మీరు. స్మైల్ మేడం, ఫేస్ ఎలా ఉండాలి? పొడగలు చూడండి మేడం. ఓకే అండి. ఇప్పుడు ప్రార్థనా గీతం గురించి మన మిత్రురాలు అందరికీ నమస్కారం. గీతం ఆలపిస్తారు. అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. నుండి అందరినీ నడిపించారు. అన్య భాషను ఆంగ్ల భాషను అర్థమయ్యేలా బోధించి తెలుగు మీడియం విద్యార్థులకు సైతం సులభతరం చేసిన వారు మన చాంద్ భాషా సార్ వారు. ఇక్కడ ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఎదుటివారి స్థాయిని స్థానాన్ని లెక్క చేయకుండా అందరినీ సమానంగా గౌరవించడం ఆయన వ్యక్తిత్వం. చాంద్ భాషా సార్ని సగౌరవంగా వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ఎల్లవేళలా విద్యార్థులను ప్రోత్సహిస్తూ చిన్న తప్పులను కూడా సైతం మన్నించి మాలో స్ఫూర్తిని నింపిన వారు మన శంకర్రావు సార్ వారు. వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. సైన్స్ సబ్జెక్ట్ ను ఇష్టపడేలా చేసిన వారు. తరగతి గదిలో స్ట్రిక్ట్ గా ఎంత ఉండేవారు అంతే స్నేహపూర్వకంగా విద్యార్థులతో మెలిగేవారు. బెస్తపల్లి గ్రామంలో మొట్టమొదటిగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి గ్రామం పేరుకు నలుదిశలో గుర్తింపును తెచ్చిన వారు మన కరివసవ గౌడ్ సార్ వారు. వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో జీవితాలతో చూపించి ఎక్కాలతో జీవితంలో ఎలా పైకెక్కాలో నేర్పించి విద్యార్థుల కోసం ప్రత్యేక శ్రద్ధను తీసుకొని గణితాన్ని బోధించిన వారు మన నారాయణ సార్ను. వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ఆ పేరు మనకు జీవితంలో చాలా ముఖ్యమైన సర్టిఫికెట్స్ లో చేర్చి ఇచ్చింది మాత్రం మన నాగరాజ్ సార్. ఆయన సగౌరవంగా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. విద్యార్థులలో క్రీడలపై ఆసక్తిని పెంచి మన పాఠశాల నుండి ఎంతో మంది మెరుగైన క్రీడాకారులను అందించడంలో తనదైన పాత్రను పోషించిన వారు మన వేణుగోపాల్ సార్ గారు. సగౌరవంగా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. పూర్వకంగా మెలిగి ఆత్మవిశ్వాసాన్ని నింపి మాలో ఒకరిగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపిన మన సోషల్ సుబ్బరామక్క సార్ గారు. సగౌరవంగా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. కళను బట్టి పట్టించి కష్టమైన గణిత శాస్త్రాన్ని విద్యార్థులకు ఆసక్తి పెరిగేలా బోధించిన మన అన్నపూర్ణ మేడం గారిని వేదిక పెట్టి రావాల్సిందిగా కోరుతున్నాను. ఆయన కెరీర్ చాలా మనదే. చూడగానే మనలో ఒకరిగా అనిపించే ఆయన గణిత శాస్త్రాన్ని ఒక కొత్త శైలిలో బోధించారు. చాలా మంది విద్యార్థుల జీవితాలలో కేవలం అధ్యాపకుడిగా కాకుండానే ఒక స్నేహితుడిగా, ఒక గైడ్ గా, ఒక ఫిలాసఫర్ గా, ఒక దిక్సూచిగా నిలిచారు. పోటీ పరీక్షల కోసం విద్యార్థులను సిద్ధం చేయడంలో చాలా పర్సనల్ కేర్ తీసుకుని మనమందరం ఈ స్థాయిలో ఉండడానికి చాలా వరకు శ్రమించిన వారు మన మదన్ సార్. వేదిక అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. బెస్తపల్లి గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మొట్టమొదట మహిళా స్కూల్ అసిస్టెంట్ గా విచ్చేసి సైన్స్ సబ్జెక్ట్ ను బోధించారు. అనతి కాలంలోనే విద్యారంగంలో అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం ఎంయూగా కళ్యాణదుర్గంలో పనిచేస్తున్న మన టీచర్ విజయకుమారి మేడంను
సగౌరవంగా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ఒక్క విజిల్ హెచ్చరికతో స్కూల్ విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టగలిగిన వారు స్కూల్ తరఫున డిస్ట్రిక్ట్ మరియు స్టేట్ లెవెల్ క్రీడలలో విద్యార్థులు పాల్గొనేలా శిక్షణ ఇచ్చి ప్రోత్సహించారు. విద్యార్థుల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక వికాసాన్ని కూడా పెంపొందించిన వారు మన పీఈటీ సార్ కిరణ్ కుమార్ సార్. వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. పాఠశాలలోను ప్రయోగశాలలోను ఫిజిక్స్ పైన ఆసక్తిని పెంచుతూ విజ్ఞానానికి పెంచిన మన ఫిజికల్ సైన్స్ సార్ వెంకటేశ్వర సార్ని వేదికను అలంకరించవలసిన విద్యను అందించిన మన విద్యా వాలంటీర్స్ రాఘవేంద్ర బాబు సార్ని, కృష్ణమూర్తి సార్ని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ఇంకా వేదిక దగ్గరకు రాలేదు. ఇప్పటికే మన గ్రామ ప్రముఖులైన ఈ స్కూల్కి మాజీ కమిటీ అధ్యక్షులైన వి గంగాధరపు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే గ్రామీణ సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. పూర్వ విద్యార్థిగా ఇక్కడికి వచ్చేసిన రమణ గౌడ్ గారిని కూడా మనస్ఫూర్తంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ముందుగా చాంబాష సార్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. విద్యార్థులు అనే దానికంటే మేడమ్స్ అండ్ సార్స్ అంటేనే బాగుంటుంది. కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్ అన్న రీతిలో ఉంటుంది. రాలేదు మేము ధన్యమైంది అని చెప్పుకోవాలి. ఇంత ఆర్భాటంగా, ఇంత ఆనందంగా, ఇంత ఆత్మీయతగా జరుపుతారని నేను అనుకోలేదు. కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్కూల్ సిలబస్ ను ఆధారంగా చేసుకొని మాట్లాడుతూ ఉండేవాళ్ళం. ఈరోజు మీకు సిలబస్ కాకుండా జీవిత సిలబస్ గురించి మాట్లాడాల్సింది. మీరందరూ కూడా అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటాను సార్. సో మచ్. నా పేరు వరలక్ష్మి. నేను బుక్కపట్నం పుట్టపర్తి దగ్గర బుక్కపట్నం రెసిడెన్షియల్ స్కూల్లో పీజీటీ సోషల్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ అబ్బాయి 9th క్లాస్, సెకండ్ అబ్బాయి 7th క్లాస్ చదువుతున్నారు. వందనములు. అందరికీ హాయ్ ఫ్రెండ్స్. నేను మంజుల, ఇక్కడ 10th వరకు చదువుతున్నాను. ప్రెసెంట్ నేను ఇప్పుడు బెంగళూరులో కర్ణాటక గ్రామీణ బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఉపాధ్యాయులకు అందరినీ చూడడం చాలా సంతోషంగా ఉంది. ఇవాళ నా పేరు నాగరాజు, 10th క్లాస్ వరకు ఇక్కడే చదువుతున్నాను. నేను ప్రస్తుతానికి బ్రాంచ్ మేనేజర్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సార్. నా పేరు నిమాశంకర్. నేను ఇక్కడ 6 నుంచి 10th వరకు ఇక్కడ చదివాను. నా పేరు నిమాశం సార్. నేను ఇక్కడ నేచర్గా పనిచేస్తున్నాను. నాగరాజు వాళ్ళ అబ్బాయి, చిన్న అబ్బాయిని. నేను ఇక్కడ మడిసిరాలో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాను. ఓకే. నాకు ఇప్పుడు అమ్మాయి మా తోటి స్నేహితులకు నమస్కారాలు. నా పేరు ప్రసాద్. నేను పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో మేనేజర్ గా పనిచేస్తున్నాను బెంగళూరులో. అండ్ ఇద్దరు పిల్లలు. నా పేరు రాజన్న, కెంచంపల్లి నుంచి. ఇక్కడ వచ్చి 6th నుంచి 10th వరకు ఇక్కడే చదువుకున్నాను. నేను ఇప్పుడు ప్రెజెంట్ SLN డిగ్రీ కాలేజ్ అండ్ ఇంటర్మీడియట్ కాలేజ్ లో వర్క్ చేస్తున్నాను, కెమిస్ట్రీ లెక్చరర్ గా. నా పేరు వరలక్ష్మి. నేనైతే ఏ కాలేజీలో ఆర్టీలో పనిచేస్తున్నానంటే నాకు ఇద్దరు పిల్లలు. ఒక అమ్మాయి 2nd ఇయర్ అయిపోయింది, ఇప్పుడు ఒక అమ్మాయి 8th క్లాస్ అండి. నా పేరు జి శ్రీనివాసులు. నేను ప్రజెంట్ కువైట్ లో సాఫ్ట్వేర్ మేనేజర్ గా పనిచేస్తున్నాను. నా పిల్ల అయింది, ఒక బాబు. అన్ఫార్చునేట్లీ వాళ్ళు తీసుకోలేకపోతున్నాను. సర్టిఫికేట్స్ చాలా యూజ్గా ఉంది. అందరినీ చూసిన ఆనందంలో మాటలు రావట్లేదు. నా పేరు సంజయ్ అని. నాది ఇక్కడ మలైనూరులో ఉంటున్నాను, టైలర్ గా వర్క్ చేస్తున్నాను.
నాకు 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అబ్బాయి 6th క్లాస్, అమ్మాయి. అందరికీ నమస్కారం సార్. మేడంకి నా పేరు సునీత. నేను ఇక్కడ 10th క్లాస్ వరకు చదువుకున్నాను. మేము ఇక్కడ బెంగళూరులో ఉంటున్నాము. నాకు ఒక కూతురు, ఆ అమ్మాయి 10th క్లాస్ చదువుతుంది. అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా ఇక్కడికి వచ్చేసిన మా యొక్క గురువులందరికీ నా యొక్క పాదాభివందనం తెలియజేస్తున్నాను. మరియు నా పేరు ఎం రామంజు తుమ్ముకుంట. నేను తుమ్ముకుంట పంచాయతీ కృష్ణాపురంలో కృష్ణ పనిచేస్తాను. నా పేరు నరసింహ. ప్రజెంట్ అంటే నేను హైదరాబాద్ కాంపిటేటివ్లో ఉన్నాను. నాకు ప్రైవేట్ ఇంటర్లో అయితే గవర్నమెంట్ కొట్టాలని చెప్పి మైక్ అర్జీలు పెట్టుకో మగ సార్, నా పేరు రమేష్. ఇక్కడ 10th క్లాస్. నేను కింద డీలర్ వర్క్ చేస్తున్నాను. నాకు 2 కూతురు సార్, పెళ్ళి. ఇక్కడ వచ్చిన ఉపాధ్యాయులకి నా యొక్క పాదాభివందనాలు. నా పేరు మనోజ్. నేను అనంతపూర్లో ఉంటున్నాను. మ్యాథ్స్ అసిస్టెంట్గా ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేస్తున్నాను. హాయ్ సార్, మేడం సార్, మీ అందరికీ నమస్కారములు. నా పేరు గంగరత్న. నేను ఇక్కడ 10th క్లాస్ చదివాను. మా ఆయన కండక్టర్ మేడం. నేను మందపల్లి స్కూల్లో 9 years టీచర్గా వర్క్ చేశాను. అండ్ శాంబాస్ సార్ నెల్లూరులో. ప్రెసెంట్ ఏషియన్ గార్మెంట్స్ వెళ్తా ఉన్నాను. నాకు 2, ఒక అబ్బాయి అమ్మాయి. అమ్మాయి 10th అయింది మేడం, అబ్బాయి 9th క్లాస్. థ్యాంక్ యూ మేడం. హలో, నా పేరు అనసూయ. నమస్కారాలు. నేను ఇక్కడ 10th క్లాస్ వరకు చదువుతున్నాను. నా పేరు అనసూయ. నాకు ఇక్కడ కూతురు బాబు 2nd year చదువుతున్నాను. మేడం నమస్కారం సార్. నా పేరు శ్రీధర్. నేను హిందూపూర్లో ఉంటాను. నా వచ్చి పవర్ రూమ్స్ మగ్గాలం. వాళ్ళందరికీ నమస్కారం. నా పేరు అంశుమ. నేను 10th క్లాస్ వరకు ఇక్కడే చదువుకుంటున్నాను. మా ఊరు తిగ్వాపల్లి. బాబు 8th క్లాస్ చదువుతున్నాడు. అమ్మాయి 10th క్లాస్ ఎగ్జామ్ రాసింది. మేము వ్యవసాయం చేస్తున్నాం. హలో, నా పేరు ఎన్ శ్రీనివాస్. 6th to 10th వరకు చదువుకున్నాడు. చేనేత కార్మికులు వైన్ స్కూల్లో. సార్ వాళ్ళకి, మేడం వాళ్ళకి అందరికీ నమస్కారాలు. నా పేరు కమలా. ఇక్కడే నేను 10th క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నాను. 2 అమ్మాయిలు, ఒక అబ్బాయి. సార్ వాళ్ళందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. మా ఆయన కుంకుతో తాయర్గా వర్క్ చేస్తున్నాను. నాకు ఒక కూతురు 6th క్లాస్ చదువుతుంది. కొడుకు 7th. సార్కి మేడం వాళ్ళకి అందరికీ తెలియజేస్తున్నాను. అందరూ వచ్చినందుకు థాంక్స్. నా పేరు సుజాత. నేను 6th నుంచి 10th వరకు ఇక్కడే చదువుకున్నాను సార్. మా అబ్బాయి 10th అయిపోతున్నారు. వ్యవసాయం చేస్తున్నాను. అజారుద్దీన్. నేను 10th వరకు ఇక్కడే చదువుకున్నాను. నేను ప్రస్తుతం హ్యాండ్లూమ్స్ ఇక్కడే ఊళ్ళో చేస్తున్నాను. ఇది వల్ల నేను రేషన్ మగ్గాలు వేస్తున్నాను సార్. ఒక కొడుకు, ఒక కూతురు సార్. థ్యాంక్ యూ. నా పేరు గంగరాజు. ఇక్కడే నేను ప్రైవేట్గా పనిచేస్తున్నాను. అందరికీ నా నమస్కారములు. నా పేరు శ్రీలక్ష్మి. మేము ఇప్పుడు బెంగళూరులో. నాకు అబ్బాయి, అబ్బాయి 2nd PC. మా బిడ్డ SSC. చాలా మంచి రోజు. ఎంతో ఆనందంగా మనమంతా కలిసి ఇక్కడ ఈరోజు కలుస్తున్నాము. ఇది నిజంగా ఒక రకంగా ఒక వింతగానే భావించచ్చు. నా పీరియడ్లో, నా సర్వీస్లో గెట్ టుగెదర్ ప్రోగ్రామ్స్ 2 జరిగినాయి. అవి 2 బెస్తర్పల్లిలోనే జరిగినాయి. నేను 2 సంవత్సరాలే పనిచేసినాను ఇక్కడ. ఆ 2 సంవత్సరాలు ఇక పిల్లలు ఈ గెట్ టుగెదర్ సర్వీస్ ప్రోగ్రామ్స్ పెట్టినాయి అన్నమాట. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు తెలిసింది అందరూ కూడా సాంసారిక జీవితంలో
కలిసిపోయినారు. అంటే ఈ మూడో స్థానంలో అనేది చాలా క్లిష్టమైన జీవితం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సంసారం అన్న తర్వాత ఎంతో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, కష్టము. మనిషి అన్నవాడు మనిషిగా లేడు, మనిషి అన్నవాడు మనిషిగా లేడు, మానవత్వాన్ని కోల్పోతున్నాడు. దాదాపు పెడితే అంత తెలివైన వాడిని అని అనుకుంటున్నాడు ఈరోజు మనిషి. అది ఎప్పటికీ మంచిది కాదు. స్వార్థం అనేది బాగా పెరిగిపోయింది. స్వార్థం కోసము ఏమేమో చేస్తున్నాడు. స్వార్థం కోసము చేయరాని పనులన్నీ చేస్తున్నాడు. ఉదాహరణకు చెప్పాలంటే అనంతపురంలోనే ఒక విషయం బయటకు వచ్చింది. పాలు, నకిలీ పాలు తయారు చేసేవాడంట. యూరియా, కెమికల్ ఇంకా ఏదో కలిపి నకిలీ పాలు తయారు చేసి స్వీట్ స్టాళ్లకు, ఇళ్లకు పోసేవాడంట. ఇటువంటి పనులు కూడా ఇప్పుడు మానవుడు చేస్తున్నాడు. మానవత్వాన్ని కోల్పోతూ ఉన్నాడు అన్నమాట. కనీసం మృగాలలో కూడా లేనటువంటి బుద్ధి ఇప్పుడు మనిషికి వచ్చింది. నేను ఒక వీడియో చూసినాను. ఒక పులి అడవిలో ఒక కోతిని చీల్చేస్తుంది అనమాట. దాని కడుపులో నుంచి ఒక కోతి పిల్ల బయటకు వస్తుంది. బయటికి రాగానే అది చూసి ఆ పులి ఏం చేస్తుందంటే, ఈ పిల్ల ఇంకా అనాథ అయిపోయింది, దీని తల్లిని నేను చంపేసినాడు అని చెప్పేసి ఆ పులి ఆ పిల్లను జాగ్రత్తగా తీసుకొని పోయి చెట్టు తొరలో పెట్టి దాన్ని ఎవరు ముట్టకుండా సేఫ్టీగా చూస్తూ దానికి కావలసిన ఆహారాన్ని కూడా తీసుకొని పెడుతూ ఉంటుంది. ఒక క్రూర మృగము ఇతర జీవి పట్ల అంత అటువంటి మనస్తత్వాన్ని చూపిస్తే, ఈనాడు మానవుడు అన్ని జీవుల్లోకెల్లా గొప్పగా ఉండవలసినటువంటి మానవుడు ఏం చేస్తున్నాడు? డబ్బు కోసము చేయరాని పనులన్నీ చేస్తున్నాడు అన్నమాట. ఇది మన సమాజంలో ఆరోగ్య సౌభాగ్యాలు కలిగించాల్సిందిగా ఆ భగవంతుని కోరుతున్నాను. ఇక ముందు కూడా మీరు మీ జీవితంలో ఇలాంటి మంచి పనులు చేస్తూ ఉండాలి. మానవాళి యొక్క మంచి కోసం మీరు ప్రయత్నాలు చేయాలి. ప్రతి ఒక్కరూ కూడా నా యొక్క సోదరులను భావించి అందరికీ, అది మనిషి అన్న తర్వాత ఎవడన్నా కావచ్చు, ప్రతి మానవుని పట్ల సుకృత భావంతో మెలగాలి, అందరికీ సహాయం చేయాలి అనేటటువంటి మనస్తత్వము మనకందరికీ ఉండాలన్నమాట. కాబట్టి మీరు చేసినటువంటి ఈ పని చాలా మెచ్చదగినది, చాలా గొప్పది. నిన్న కొంతమంది రోగులను పరీక్ష చేసి వాళ్ళకు తగిన సలహాలు మందులు ఇచ్చినారు. తర్వాత బ్లడ్ బ్యాంక్ బ్లడ్ కలెక్ట్ చేసి ఉంటారు. కాబట్టి ఇది నాకు అవకాశం కల్పించినందుకు మీకు అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. వారు మా జీవితాలలో ఎప్పటికీ స్నేహితులుగా మెలిగిపోతారు. అనతి కాలంలోనే మిమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయారు. వారి కోసం ఒక 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా కోరుతున్నారు. ఈ బ్యాచ్లో పిల్లలు విద్యార్థులే కాకుండా మీకు విద్యాబోధన చేసినటువంటి మరి ప్రధానోపాధ్యాయులు శ్రీ రామణ గారు, అలాగే ఎఫ్ఏసి హెచ్ఎంగా పనిచేసినటువంటి మారుతి మారుతిరాజు గారు, రామచంద్రరావు గారు, వీళ్ళు ముగ్గురు ఇప్పుడు ఈ దినాన లేరు, పరమదించారు. వారి గురించి కూడా మనము మౌనాన్ని పాటించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. తలలు వంచి మనమందరము ఏకముగా మీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ రాత్రికి శాంతి చేకూరాలని మనం కోరుకుందాం. తలలు వంచి పూర్వ విద్యార్థులందరూ కూడా ఈ సమావేశం జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మర్చిపోయినాము చెప్పి అనుకున్నాము,
కానీ మళ్ళా 20 సంవత్సరాలకు ఒకసారి అయినా మీరు జాబ్ పెట్టుకొని మమ్మల్ని ఎవరిని మర్చిపోకుండా జ్ఞాపకం ఇచ్చినందుకు ధన్యవాదాలు అర్పిస్తూ నస్తరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాతో పాటు పనిచేసిన ఉపాధ్యాయులకు నా తర్వాత పనిచేసిన ప్రధానోపాధ్యాయులకు గ్రామ పెద్దలకు విద్యా వాలంటీర్లకు తర్వాత నా ఆప్త మిత్రుడు రికార్డ్ అసిస్టెంట్గా పనిచేసిన నాగరాజు గారికి హృదయపూర్వక వందనాలు మరియు శిష్యులకు నా ఆశీస్సులు. 22 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని చూడడం చాలా ఆనందంగా ఉంది. శిష్యుల్ని గుర్తుపట్టడం చాలా కష్టం, గురువుల్ని గుర్తుపట్టడం చాలా సులభం. ఎందుకంటే మాలో మార్పు ఉండదు, మీలో మార్పు ఉంటుంది. మీరందరూ నేను ఉన్నప్పుడు ఈ పాఠశాలలో పనిచేస్తున్నప్పుడు మీరందరూ 8వ తరగతిలో చదువుతుంటే నా కూతురు కూడా శిష్యురాలే. తర్వాత 2000 సంవత్సరం నవంబర్లో నేను ట్రాన్స్ఫర్ అయి వెళ్ళినాను. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల, ఎడ్యుకేషన్ వల్ల నేను ట్రాన్స్ఫర్ అయ్యి పుత్తి మండలానికి వెళ్ళినాను. తర్వాత మిమ్మల్ని మంచి బ్యాచ్ 2000 సంవత్సరం ఎంతో తల్లిదండ్రులను పోషిస్తే మీ కూతుళ్ళు కొడుకులు కూడా మిమ్మల్ని బాగా చూసుకుంటారు. అది మాత్రం మర్చిపోవద్దండి. కూతుళ్ళు పుట్టినారు, ఒక కూతురు డాక్టరు, ఒక కూతురు బ్యాంక్ ఆఫీసరు. మీరు భయపడవలసిన పని లేదు. బాగా చదివించండి, ఆరోగ్యంగా ఉండండి, ఆరోగ్యం బాగా చూసుకోండి. తర్వాత ఎప్పటికీ మా గురువుల ఆశీస్సులు ఉంటాయని చెప్పి కోరుతూ ఇంతటితో ముగిస్తున్నాను. పూర్వ విద్యార్థుల కలయిక సందర్భంగా సభా వేదికను అలంకరించినటువంటి మా పాఠశాల హెడ్ మాస్టర్ గారు చాంద్బాబు సార్ గారికి, అలాగే ఒక్కటి హిందీ పండిట్ చంద్రరావు సార్ గారికి, అలాగే వేణుగోపాల్ సార్ గారికి, సుబ్బరావు సార్ గారికి, తర్వాత మళ్ళీ కుమార్ సార్కి, తర్వాత కరువసంగరావు సార్ గారికి, విజయ్ మేడం గారికి, తర్వాత గ్రామ పెద్దలకు, నాగరాజు గారికి, అందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు. ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషించాను నేనైతే. ఎందుకంటే గ్రామం మొదటిలోనే మమ్మల్ని ఆపి అక్కడి నుంచి ఊరేగింపుగా తెచ్చి ఇక్కడ ఆహ్వానించడం అనేది మళ్ళీ ఈ కార్యక్రమంలో ఒక హైలైట్ అని నేను భావిస్తున్నాను ముఖ్యంగా. కాబట్టి అంటే ఉపాధ్యాయుల పైన ఎంత గౌరవం ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చక్కగా చెప్పడం అనేది జరిగింది. ముఖ్యంగా చెప్పాలనుకుంటే మీరు ఏ విధంగా తీర్చిదిద్దబడ్డారు అనేటువంటి విషయం చెప్పాలనుకుంటే, మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు పాఠశాల అంటేనే ఒక వ్యవస్థ, ఒక సామూహిక వ్యవస్థ అన్నమాట. అందరూ కలిసి సక్రమంగా పని చేస్తే కానీ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు రాణించారు. మళ్ళీ ఆనాడు అలాంటి ఉపాధ్యాయులకు ఉండడం వల్లనే ఇది సాధ్యమైందని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా చెప్పుకోదగ్గ మళ్ళీ ఆనాడు ఉన్నటువంటి హిందీ పండిట్ శంకర్రావు సార్ గారు చాలా చక్కగా బోధించేవాడు. నేను ఆయన గమనించేవాడు. మీకు గుర్తుందో లేదో కానీ మీరు రాసినటువంటి కాఫీ బుక్కలు కానీ కాపీరైట్ రాయించేవాడు సార్ మీతో. నేను గమనించాను. బాగా కూర్చొని ఆఫీస్ రూమ్లో కూర్చొని లీగల్ రూమ్లో కరెక్షన్ చేసేవాడు. ఎక్కడైనా దీర్ఘాలు కానీ లేకపోతే గొడుగులు కానీ ఇట్లవన్నీ ఉండేవి. అవన్నీ కరెక్షన్ చేసి మళ్ళీ వాళ్ళు పిలిపించి చెప్పేవాడు అన్నమాట. అలాగే పేపర్లు ఇంటికి తీసుకొని పోయి పేపర్లు కరెక్షన్ చేసి తెచ్చేవాడు. అంటే అంత శ్రద్ధతో మీరు చేసినటువంటి తప్పును ఇమీడియట్గా రెక్టిఫై చేసి మీరు మంచి విద్యార్థులుగా రాణించేటువంటి టీచర్ ఆనాడే మీకు దొరకడం అనేది మంచిది అన్నమాట. అలాగే మన కరివస్తం గౌడ్ చెప్పాలనుకుంటే ఆయన ఖచ్చితంగా ఆ లాస్ట్ షెడ్ 3 షెడ్లు ఉండేటువంటి ఆ లాస్ట్లో. ఆ షెడ్లో సార్ బోధిస్తే మేము ఆఫీస్ రూమ్లో కూర్చుంటే మాకు వినిపించేది అనమాట. అంత గట్టిగా చెప్పేవాడు. ఏదైనా బొమ్మ వేసాడంటే సార్ క్లాస్లో బయటకు వచ్చి ప్యాంట్కి దీనికి అంతటికీ చాక్పీస్ పౌడర్ ఉండేది. ఏం సార్ గౌడ్ సార్ చాక్పీస్ ఏం మీరు పాఠాలు పిల్లలు చెప్పినారా లేకపోతే ప్యాంట్ చెప్పినారా అని నేను అడిగేవాడిని అప్పుడు తమాషగా. లేదా నేను చెప్పింది ఆ పిల్లలకే చెప్పినానని చెప్పేవాడు. అంటే ఆ విధంగా ఒక అంకిత భావంతో ఏదైనా చేసేవాళ్ళు అనమాట. అలాగే మన సుబ్రావు తీసుకుంటే సుబ్రావుకు
స్ట్రిక్ట్ అంతే, నేను చెప్తాను మీరు చేయాలా. ఆ విధంగా మంచి క్రమశిక్షణ రాణించాడు మన డ్రిల్ మాస్టర్ పీటీ. అప్పుడు గ్రౌండ్లో ఉండేవాడు మన వేణుగోపాల్ సార్. అప్పుడే కొత్త ఆయన ఇంకా ఫ్రెష్ అనమాట, ఇది రావడం అనేది పీటీగా కొత్తగా వచ్చాడు. మళ్ళీ ఆయన ముఖ్యంగా ఇక్కడ అంత చక్కగా గ్రౌండ్ నీట్గా పెట్టుకోవడం కానీ ఇవన్నీ చేయడం అనేది జరిగింది అనమాట. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నా తర్వాత చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పుకోదగ్గది ఒకటే, ఉద్యోగం కన్నా ముఖ్యం మనకు సంస్కారం అనమాట. డబ్బు సంపాదన రెండవ విలువ వల్ల, డబ్బు సంపాదనకి రెండవ విలువ వల్ల మొదటి విలువ ఏమీ ఇవ్వరాదు. ఇంతకు ముందే చెప్పాడు చాంద్రబాబు సార్ మీకు బాగా చక్కగా. మీరు షార్ట్ కట్లైనా అక్రమ మార్గంగా డబ్బు సంపాదించాలనుకుంటే అలాంటి మార్గాలు కూడా ఉన్నాయి, లేకపోలేదు. కాబట్టి అలాంటి మార్గం వద్దు మనం ఎప్పుడు కూడా రాజమార్గాన్నే వెన్నుకోవాలి. కాబట్టి ఇది గమనించి మీరు ముఖ్యంగా తర్వాత నెక్స్ట్ మీకు ఉంటుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు మీలో ఒక సంఘానికి లేదా ఒక గ్రామానికి లేదా ఒక దేశానికి ఉపయోగపడే వ్యక్తి తయారు కావాల వ్యవస్థ ఎప్పటికీ మర్చిపోదు, ఎప్పుడు కూడా మేము గుర్తుపెట్టుకుంటాము. కాబట్టి మీరు భవిష్యత్తులో మీ పిల్లల్ని మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దుతూ, విద్యార్థి కాదు చదువు నేర్పించండి, జ్ఞాన భవిష్యత్తులో మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ సందర్భంగా మీ అందరినీ ఆశిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి సభకు నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మన అటెండర్ నాగరాజ్ సార్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. చూస్తే అంటే ఏం మాట్లాడాలి కూడా నోరు పొగడం లేదు. నేను 20 సంవత్సరాల క్రితం మీకు పాఠశాల నుండి బయటకు పోయాను. మనం చేర్చుకుంది అబ్దుల్ కాదర్ భాష, నేను వినూతి భాష సార్, ఇదే భాష సార్. నేను చేసిన సర్వీస్లో 5 సంవత్సరాలు ఉన్నాను. 5 సంవత్సరాలు 5 మంది ప్రధాన ఉపాధ్యాయులతో నేను పనిచేశాను. ఫస్ట్ ఎదురుండే అబ్దుల్ కాదర్ భాష గారు, తర్వాత టి రామన్న గారు, తర్వాత శ్రీ నాగిరెడ్డి గారు, తర్వాత టి రామచంద్రరావు గారు, లాస్ట్కు మన చాన్ భాష గారు. నేను 1987 జాయిన్ అయినప్పుడు మన ప్రభుత్వాలను వస్తూ ఉంటాను. మన వేణుగోపాల్ సార్, మన నారాయణ సార్ నేను తర్వాత సాధించకపోయేవాడిని. నేను పోయిందో అని చెప్తే పిల్లలకు పెట్టి కాపీ పొలం అని చెప్పి కండమని చెప్పేవాడు అనమాట. వాళ్ళు తెచ్చుకుంటూ చేయాలంటే ఏం పనులు ఎప్పుడు ఇదే చెప్పి ఇచ్చేవాడు. వారానికి కనీసం అంటే 2 రోజులు కొట్టుకొట్టి పోయేవాళ్ళం మేము. మరి ఇల్లు కూడా చేయడానికి మాత్రమే, మళ్ళీ వేరే కాదు. ఇంటి ఇదేలో మన చాంద్రబాబు గారు ఏమన్నా విద్యార్థుల్లో ఉపాధ్యాయులకు విలువ తగ్గిపోతున్నారు, అది వాస్తవమే. నేను రీసెంట్గా 2 నాడు 6 చేసాను అనమాట. 6వ క్లాస్ 6వ నుంచి ఆ పిల్లలు ఇంకొకటి కొట్టాకుండా బయటకు వస్తున్నారు. వస్తూ ఉంటే ఆయనకి 5వ క్లాస్ చెప్పే ఉపాధ్యాయుడు, నేను ప్రధాన ఉపాధ్యాయుడు నరసింహులు, మేము ముగ్గురం కలిసి టీ తాగాలంటే బయటకు పోతాను. మా పిల్లలు చల్లగా మా దగ్గరకు వచ్చారు. లేదు గట్టిగా అనిస్తే అప్పుడు సారు అంటే ఎవరే మాకు రాలే. 5వ క్లాస్ మాట్లాడేవాడు పిల్లడు. మన వెంకటేశ్వర సార్ మర్చిపోయాను. వెంకటేశ్వర సార్ ఈ ఊరికి వచ్చేవాడు చాలా బాగా ఉండేవాడు. ఎత్తుని ఇలా ఎత్తుకొని వచ్చేవాడు. అన్నాడు మళ్ళీ వచ్చేప్పుడు పట్టలేదు ఆయన్ని. ఏం సార్ పెళ్ళయిందంటే పెళ్ళయింది అన్నాడు. పెళ్ళైతే తెలుసు కానీ అందరూ లాభైతే నేను సన్నగా కూడా 2 కొన్నా కూడా నేను సన్నగా పెట్టుకున్నాను. మాట్లాడి అవసరంగా అనుకుంటున్నాను. టైం ఏంటి ముఖ్యంగా ఈనాటి కార్యక్రమాన్ని ఈ విధంగా దిగ్విజయం చేసినందుకు మరొక మారి ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ థ్యాంక్స్. అందరికీ వందనం. ముఖ్యంగా ఆశీలై ఉన్నటువంటి పెద్దలు, నాతోటి ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, మరి గ్రామ పెద్దలు, మరి విద్యార్థులు అంటే నాకు మరి గ్రామ పెద్దలు కూడా వచ్చారు. అందరికీ కూడా నా నమస్సుమాంజలి. 20 ఏళ్ళు తర్వాత ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి అందరూ ఒక చోట ఒక పండగలాగా చేరి ఈరోజు ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకోవడం చాలా ఆనందదాయకమే. కానీ ఎవరెవరు ఏం చేసుకుంటున్నారు, ఎలా ఉన్నారు, ఎలా బతుకుతున్నారు అన్నది గతంలో అంతా అభ్యాసంలోని గడిచిపోయిన కాలం. ఇప్పుడు చాలా సంతోషంగా మీరు ఫీల్ అవుతుంటారు.
మమ్మల్ని కలిసినందుకు నేను కూడా చాలా మంచిగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మిమ్మల్ని ఎప్పుడో చిన్నప్పుడు చూసాము, తర్వాత ఎప్పుడు కనబడలేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు వచ్చి మీరంతకు మీరు వచ్చి ఇంట్రడ్యూస్ చేసుకుని హాయిగా మాకు కనిపిస్తూ ఉండి మేము ఇంత పెద్దోళ్ళైనారని మా స్టూడెంట్స్ అన్నట్లు మాకు గర్వంగా నేనైతే ఫీల్ అవుతున్నాను. ఇంకోటి బాగా చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఇందులో. బాగా పిల్లల్ని మీ పిల్లల్ని బాగా ఇంకా బాగా చదివించి మంచి మంచి ఉద్యోగాలు మీ పిల్లలకి కూడా బాగా మంచి ఫ్యూచర్ ఉండేట్లుగా దేవుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా నిన్న హెల్త్ క్యాంప్ కండక్ట్ చేశారు కదా, చాలా బాగా నచ్చింది నాకు. మా జ్యోతి ఇక్కడే ఉన్నారు, తను ఇక్కడే చదివి వెతుక్కొని మీరందరూ బాగా ఉండాలని కోరుకుంటూ సారల్ని అందరూ బాగా ఇంకోటి వాళ్ళ ఆరోగ్యాలు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. లాస్ట్ టైం వచ్చిన 2 సార్లకు కూడా కొంచెం అనారోగ్యం వల్ల రాలేకపోయినారు. వాళ్ళిద్దరు నాకు చాలా ఇష్టమైన వాళ్ళు అనమాట. దేవుడు మంచి ఆరోగ్యాన్ని మీకందరికీ మాకందరికీ ఇవ్వాలని కోరుకుంటూ ఈ సదావకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కానీ మేము ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఇంత బాగా అరేంజ్ చేస్తారు అని. ఇంకా చాలా బాగా చేశారు, చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సార్ వాళ్ళు మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి నా ప్రసంగాన్ని ముగిస్తూ ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమానికి మరి విచ్చేసినటువంటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ, గ్రామ పెద్దలకు, విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. విద్యార్థులకు మీరు ఇంకా ఇప్పుడు నేను విద్యార్థులనే అనుకుంటున్నాను కాబట్టి మీకు నా ఆశీస్సులు. ఓకేనా? చూస్తే నాకన్నా ఎత్తులా ఉన్నారు అనుకోండి. ఓకేట్రా, ఇంతవరకు ఉపాధ్యాయులందరూ చక్కగా చెప్పారు. మరి నేను చెప్పుకుంటూ పోతే నిజంగా ఈ రోజంతా సరిపోదేమో, అంతటి అనుబంధం మరి ఈ ఊరితో పాటు ఫస్ట్ బ్యాచ్, ఈ బ్యాచ్ తోనే నాకు తెలిసి హోమ్ ట్యూషన్స్ మీరు మా ఇంటికి వచ్చి ఎక్కువగా ట్యూషన్ లో గడిపింది ఎక్కువగా మీతోనే ఫస్ట్ బ్యాచ్ ఇది. కాబట్టి చాలా అనుబంధం మీతోటి నాకు. అయితే ముఖ్యంగా నేను ఫస్ట్ దేవునికి అయితే థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. మీరు చూసుకుంటే ప్రభుత్వ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు కదా, దాదాపుగా ఎన్ని శాఖలు ఉంటాయి చెప్పగలుగుతారు ఎవరైనా? 32 శాఖల్లో ఎవరికి లేని ఘనత మరి గౌరవము కేవలం మాకు మాత్రమే ఉందని గర్వంగా చెప్తాను ఈరోజు. నిజంగా అవునా కాదా కదా? మరి నేను ఒక ఉపాధ్యాయురాలు అయినప్పటికీ కూడా మా ఉపాధ్యాయులు ఈ విధంగానే మేము కూడా సన్మానించుకున్నాం. ఇంతకు ముందుగానే ఈ బ్యాక్ 10th క్లాస్ చేసుకోవడం జరిగింది, అదేవిధంగా బీఎడ్ చేసుకోవడం జరిగింది, డిగ్రీ కూడా చేసుకోవడం జరిగింది. అయితే మీరు చేసినంత గ్రాండ్గా చేయలేదురా. వాస్తవానికి నిజంగా హ్యాపీ, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అయితే దీన్ని కూడా ఈ యూట్యూబ్లలో అట్లా పోస్ట్ చేయండి. ఎందుకంటే ముందు బ్యాచ్ వాళ్ళు ఒక ఫోటో కూడా చూడలే నేను. వస్తానా? వీలైనంత ఎక్కువ మంది కూడా లైక్ చేస్తారు, షేర్ చేయండి ఏమైతేనేం. కానీ నేను లాస్ట్ టైం డిసెంబర్ లో కలిసినప్పుడే చెప్పిన, అరే ఇది ఫస్ట్ మీరు అదేదో నాంది పలుకుతున్నారు, ఇక మేము 8 years పని చేస్తున్నాం కాబట్టి 8 years ఈ విధంగా వస్తూనే ఉంటామేమో, ఖచ్చితంగా ఒక బ్యాచ్ చూసి ఒకరు ఖచ్చితంగా చేస్తారు అని ఆ రోజు ఈ విధంగా సభాముఖంగా తెలియజేయడం కూడా జరిగింది. అదే రీతిలోనే నెక్స్ట్ మళ్ళా మీరు కొన్ని నెలల్లోనే మరి ఈ విధంగా గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకంగా ఉంది. అయితే ఒకటి నాన్న, ఇప్పటికీ అప్పటికీ తేడా ఏముంది అని అంటే చాలా తేడా ఉంది. మీకు తెలుసు, ఇప్పటికీ మీ పిల్లల్లో ఎక్కువ శాతం అబ్బాయిలకు నేను కానీ సార్ కానీ నిక్ నేమ్స్ పెట్టి ఉంటాం. అవునా? అమ్మాయిలు పెట్టలేదేమో కానీ అబ్బాయిలకు పెట్టాం. కానీ ఇప్పుడు ఉపాధ్యాయులు పెడితే కూడా పిల్లలు ఒప్పుకోరు, అంటే స్పోర్టివ్ గా ఏది తీసుకోరు. మీరు చాలా చక్కటి మంచి పిల్లలు. అందుకోసమే నేను 2 విషయాలు చెప్తా. మామూలుగా మనం అనుకుంటాం లిటరసీ, లిటరేట్, ఎడ్యుకేట్ కదా, ఈ రెండింటికి కొద్దిగా తేడా ఉంటుంది అని నేను అనుకుంటున్నా. ప్రతి ఒక్కరు లిటరేటే కావచ్చు, కానీ మంచి విద్యావంతుడు కావాలి. మంచి విద్యావంతుడు అని అంటే ఇప్పుడు సార్ వాళ్ళు అందరూ చెప్పారు ఏమని, మంచి గౌరవము కదా, ఏ రకమైనటువంటి ఉపాధ్యాయులనే కాదు పెద్దల్ని ఎవరినైనా ఏ విధంగా గౌరవించాలా. ఒరే ఒకటి నెగిటివ్ గా ఒకటి పాజిటివ్ గా నా వాయిస్ అన్నా మీరు వినాలా అని, లేకపోతే ఇంకా సాల్ సుత్తే ఆప్ చేయి, ఇంకా రెండిట్లో ఏదో ఒకటి. ఇదేనా కంటిన్యూ చేద్దామా? ఓకే. కాబట్టి మంచి విద్యావంతులుగా ఉన్నారు అని నేను నిజంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరూ కూడా
మీకు చక్కటి విద్యాబుద్ధులు నేర్పించినారు కాబట్టి ఇంతకుముందు చెప్తున్నా ఎప్పుడు చెప్తున్నా ఉపాధ్యాయులు అల్ప సంతోషులు, అంతేకాకుండా మాకు ఆస్తి ఏదైనా ఉందంటే అది మీరే అని ఎప్పటికీ చెప్పగలుగుతాం. ఎందుకంటే బాగుంటుందిరా అంటే ట్రెండ్ అంతగా మీది, ఇప్పుడు మాది అయిపోయింది కాబట్టి అవుట్డేటెడ్ మేము. ఇప్పుడు మీరు కాబట్టి మిమ్మల్ని అడిగి మేము ఏదైనా ముందుకు వెళ్ళడానికి కూడా మంచి అవకాశం ఉందంటే అంత మంచి స్థాయిలో ఉన్నారు. ఓకే సార్ రండి ఇప్పుడే. కాబట్టి ఈ ఊరితో అంటే అలా ఇదే నియోజకవర్గంలో ఒక ఎంఈఓగా మండల విద్యాశాఖాధికారిగా నేను రావడము ఇవన్నీ నిజంగా చాలా సంతోషదాయకము. ఎక్కువగా చెప్పుకుంటూ పోతే మధ్య చాలా కష్టపడినారు. ఏ రకంగా అంటే ఒక ఈవెంట్ చేయడము ఆషామాషి కాదు ఆర్గనైజ్ చేయడం అనేది. కాబట్టి ఒక ధైర్యం వచ్చేసింది. ఒకవేళ సన్నీ పెళ్లి కుదిరిందంటే ఒక్క విజిల్ వేస్తాడు సారు, వచ్చేస్తే ఒక్కసారి ఇంకా అయిపోయా. ఒక్క ఈవెంట్ అనేది ఖచ్చితంగా యాజ్ ఇట్ ఈస్ గా చేసుకోవచ్చు. ఒక ధైర్యం అనేది వచ్చింది. ఏమైతేనేమి అందరూ మరి సార్ వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ చెప్పినట్లు మీరు మీ కుటుంబాలు అందరూ చక్కగా ఆరోగ్యంగా ఉండాలి. మమ్మల్ని కూడా అదే విధంగా ఎక్కడైనా కనిపిస్తే చూసుకోవాలి. బ్యాంక్ మేనేజర్లు చాలా మంది ఉన్నారు, వస్తే లోన్లు ఇవ్వండి. డాక్టర్లు ఫ్రీగా చూడండి. ఏమే పట్టు చీరలకు వస్తాం, పట్టు చీరలు ఫ్రీగా ఇవ్వండి. తక్కువకి ఇవ్వండి, ఫ్రీ వద్దు, తక్కువ రేట్లో ఇవ్వండి. వాళ్ళు రైతులు ఉన్నారు, ఏమైనా పండిండేటివి వద్ద తక్కువగానే ఇవ్వండి. అన్ని రకాల స్థాయిలో దుబాయ్కి వస్తాం రా నైనా మంచిగా చూసుకొని వస్తాం, వీసా తీసుకొని వస్తాము. కాబట్టి అన్ని రకాల ఇంకా ఎవరినైనా ఏ స్థాయిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు నాయన అప్పుడప్పుడు చూసుకుంటుండే మమ్మల్ని. కాబట్టి మీరే మమ్మల్ని అంతా బాగా చూసుకుంటారని చెప్పి ఉపాధ్యాయులందరినీ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ, ముఖ్యంగా మేడంని మమ్మల్ని అందరినీ అడ్రస్ చేసి ప్రతి ఒక్కరిని పేరు పేరున ఇప్పటికీ కూడా అదే విధంగా మాట్లాడేంత చనువు మా దగ్గర వాళ్ళతో ఉంది కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మొదటిసారి మాట్లాడాలి. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. గణిత ఉపాధ్యాయుడిగా నా కెరీర్ ఇక్కడ ప్రారంభమైంది. అయితే ముఖ్యంగా జాన్ భాష సారు పరీక్షల్లో ఏ విధంగా పనిచేయాలి అంటే ఎగ్జామినేషన్ ఏ విధంగా నిర్వహించాలనేది సార్ ద్వారా నేను నేర్చుకున్నాను. తర్వాత పెద్దలు శంకర్రావు సారు, తర్వాత నారాయణ సార్తో కలిసి పనిచేసే అవకాశం నాకు రాలేదు. శంకర్రావు సార్ కానీ, నారాయణ రెడ్డి సార్ కానీ, తర్వాత మన సోషల్ సార్ కృష్ణమూర్తి సార్ కానీ వాళ్ళు అంటే ఒక మంచి బాటలో నన్ను నడిపించారు. కొలీగ్స్ అయినప్పటికీ పెద్దలుగా అంటే ఇది చేయొచ్చు ఇది చేయకూడదు అని కొన్ని పరిమితులు విధించి నన్ను ఆ దిశగా ముందుకు నడిపించారు. కాబట్టి వారి ముగ్గురికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. తర్వాత ఉపాధ్యాయుడిగా జన్మనిచ్చింది ఇక్కడే కాబట్టి దసరపల్లి ఎప్పటికీ నాకు గుర్తు. 2009 వరకు కూడా 9 సంవత్సరాల పాటు పనిచేయడం జరిగింది. వినిపిస్తుందా? పనిచేయడం జరిగింది. అయితే 2014 తర్వాత పూర్తిగా పాఠశాల బాధ్యతలకి తప్పుకొని కార్యాలయానికి ప్రస్తుతం పనిచేస్తున్నా. అంటే అది ఆఫీసు కొచ్చేరు బుక్కపట్నంలో ఉంటుంది, అక్కడ పనిచేస్తున్నాను. నాడు నేడు కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నాను. ఇక్కడ సత్సాయి జిల్లాలో దాదాపు 1100 స్కూల్స్కి నాడు నేడు ఇంప్లిమెంట్ అవుతుంది. ఆ పనుల్లో కొద్దిగా బిజీ ఉండడం వల్ల మీ ఫోన్లు ఏమైనా ఎత్తకపోతే దయచేసి సారీ చెప్తున్నాను స్టూడెంట్స్కి. ఇంకా చెప్పాల్సింది నాతో పాటు పనిచేసిన రాఘవేంద్ర బాబు, తర్వాత కృష్ణమూర్తి సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అప్పుడు వాళ్ళే ఫ్రెండ్స్ నాకు. తర్వాత ముఖ్యంగా భాస్కర్ సార్ గురించి చెప్పాలా. ఇంతమంది సక్సెస్ అయినారంటే కారణం ఇక్కడికి వచ్చే ప్రోడక్ట్. అంటే భాస్కర్ సార్ కాన్వెంట్ నుంచి 7వ తరగతి పూర్తి చేసుకుని ఇక్కడికి కొంతమంది తూర్పు ముక్కల్ని మాకు అందిస్తాడు సార్. వాటిని మేము చాలా పడుతుంటాము. భాస్కర్ సార్ లేకపోతే మీరు ఇంత సక్సెస్ఫుల్గా లైఫ్లో లీడ్ చేయలేరు. ఇది మాత్రం వాస్తవం. వ్యక్తిగతంగా నా జీవితంలో భాస్కర్ సార్కి ప్రత్యేకమైన స్థానం ఉందో సార్కి తెలుసు, అందరికీ తెలుసు. చాలా చాలా థ్యాంక్స్ సార్. నాతో పాటు పనిచేసిన ఎవరైతే టీం మెంబర్స్ ఉన్నారో అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సార్ అయినటువంటి కిరణ్ కుమార్ సార్ ప్రజెంట్ పీడి వాళ్ళు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. స్టాచ్యూ లాగా నిలబడిపోయే క్రమశిక్షణ మాకు నేర్పించి ఇప్పుడు వాళ్ళ ముందు మేము నిలబడేలా చేస్తున్నారు. ఇప్పుడు ఆ సార్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.
సభకు నమస్కారం. ఈ సందర్భంగా నా బాల్య దశ నుండి నా ప్రగతికి దోహదపడినటువంటి నా ప్రియతమ గురుతుల్యులకు నా హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. వేదికపై ఆశీనులైనటువంటి పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు, విశిష్ట వ్యక్తులు అయినటువంటి మా విశ్రాంత ప్రధానోపాధ్యాయులు శ్రీ చాంద్ భాషా సార్ గారికి, అలాగే విచ్చేసినటువంటి గ్రామ పెద్దలైనటువంటి శ్రీ గంగాధరన్న గారికి, గోపాలన్న గారికి, అలాగే గోపులపుత్రన్న గారికి, అంతేకాకుండా తాను నమ్మేటువంటి భగవంతుని ఎడల మంచి భక్తి కలిగిన వాడిగా కూడా చూశాను. తర్వాతగా నారాయణ రెడ్డి సార్ను జ్ఞాపకం చేసుకోవాలి. నాకు ఆ కోటలో నేనున్నటువంటి ఇంటి ప్రక్కన నా పొరుగున ఉండేవాడు. వారందరూ కూడా మేము కలిసి మరి పిల్లల యొక్క మధ్య లేకపోవడం నేను ఎంతగానో చింతిస్తున్నాను. ఎలాంటి విద్యార్థి అంటే వాడిని నేను క్లాస్ లీడర్గా ప్రమోట్ చేశాను, ఎస్పీఎల్గా ప్రమోట్ చేశాను, తర్వాత ఒక స్టేట్ ప్లేయర్గా వాడిని స్టేట్ ప్లేయర్గా నేను ప్రమోట్ చేశాను. వెళ్ళడం అనేటువంటి బాధ నన్ను ఎంతగానో కలిసివేస్తూ ఉంది. మంచిగా, న్యాయంగా, ఏ విధమైన సంఘ విద్రోహ శక్తులకు పాల్పడకుండా నీకు నీవు నిజాయితీగా, నిక్కచ్చిగా నీకు నీవు బాగుపడడానికి, జీవించడానికి చేసుకుంటూ పోవడంలో ఎంతో ఆనందము, ఎంతో ఉల్లాసము, ఎంతో ఆత్మతృప్తి ఉందని కూడా మీరు గుర్తు చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. కనుక మీ పిల్లలను ఉన్నత స్థాయి, మరి ముఖ్యంగా విశ్వనాథ్ అండ్ బ్యాచ్కు ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలి. ఉద్వేగానికి గురి చేసింది. ఇంత ప్రేమ, అనురాగాలు పొందేది మా విజయ్ కుమార్ మేడం చెప్పింది. ఒక్క ఉపాధ్యాయులు తప్ప ఏ శాఖలోనూ ఏ ఉద్యోగికి దొరకని అభినందనలు తెలియజేస్తున్నాను. ఆ భగవంతుడు మిమ్మల్ని ఆయుర ఆరోగ్యాలతో తులుతూగినట్లుగా చేయాలని మనసారా నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ అవకాశం ఇచ్చినటువంటి వారికి నమస్కారాలు తెలియజేస్తూ విరమిస్తున్నా. థ్యాంక్ యూ. వర్క్ చేసిన వెంకటేశ్వర సార్ని మా కోసం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైనటువంటి ప్రధానోపాధ్యాయులుగా పనిచేసినటువంటి ప్రధానోపాధ్యాయులకు మరియు నాతోటి గ్రామ పెద్దలకు, ఉపాధ్యాయులకు మరియు గ్రామ పెద్దలకు నా యొక్క నమస్కారాలను తెలియజేస్తున్నాను. మీరు నన్ను ఆహ్వానించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. హలో, భగవంతుడు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇందులో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. జై హింద్. మిత్రులందరికీ నా నమస్కారాలు. వేదిక ముందు ఉన్న విద్యార్థులు మరియు ఇప్పుడు ప్రమోట్ అయిన తల్లిదండ్రులు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మేము స్కూల్లో అపాయింట్ చంద్రబాబు సార్ మాకు లెటర్ ఇచ్చినప్పుడు అపాయింట్ జరిగిందని మేము ఎంతో సంతోషపడ్డాం. ఎందుకంటే ఈ స్కూల్లో మేము 1981 బ్యాచ్, ఆ బ్యాచ్లో కనబడతానండి బోర్డు ఖాళీగా ఉంటుంది. ఎందుకంటే నీళ్ళు బ్యాచ్. బట్ అయితే నేను ఆ నైట్ వరకు ఉండేవాడిని. నైట్ తర్వాత నేను కలుగురం జాయిన్ అయినా. ఇప్పటికీ మాకు వచ్చినప్పుడు మా సార్ చూపించా మా బ్యాచ్ ఖాళీగా ఉందని ఏమండేది. ఇలాంటి ఎప్పుడు జరగకూడదని కోరుకుంటూ చంద్రబాబు సార్ మాకు అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు మేము టీచర్గా ఫీల్ అయినాం. ఫీల్ అయ్యే అందరూ ఉపాధ్యాయులతో సహకారం తీసుకొని మంచి పని చేశాం. కానీ నా జీవితంలో ఒక మర్చిపోలేదు ఏమంటే ఒక 6 ఏళ్ళు పనిచేసా, టీచర్గా పనిచేసా. ఆ 6 ఏళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని నా రాజకీయాన్ని తీసుకుపోయింది. ఎందుకంటే గర్వంగా చెప్పగలను.
ఆ విద్యార్థులే నా రాజకీయ జీవితానికి గెలుపుకు నాంది పలికారు. కానీ ఆ రాజకీయాల్లో అనుభవించినంత అనుభూతి కన్నా ఈ 6 ఏళ్ళలో నా జీవితంలో మర్చిపోలేని జీవితం అని చెప్పగలను నేను. ఎందుకంటే దినేష్ మేడం చెప్పింది, మళ్ళీ తర్వాత మన చంద్రబాబు సార్ చెప్పారు. నేను తెలియజేసుకుంటా మీ ఆయుర ఆరోగ్యాన్ని గురించి కోరుకుంటూ తెలియజేసుకుంటాను. సంతోష్ గారికి ముఖ్యంగా నేను 2 నిమిషాలు చెప్పాలనుకున్నాను. గురువు తల్లిదండ్రుల తర్వాత గురువు అంటారు. గురువు అన్ని విషయాలు అనుభవం చెప్తారు ఎట్లు అని మైక్ దగ్గర పెట్టుకోండి సార్. లైఫ్ ఈజ్ వాట్ ఎవర్ మేకాఫిట్ అనేది ఒక గురువు చెప్పేది. జీవితం అనేది ఎట్లా ఉండాలనేది ఒక గురువు చెప్తే నీకు ఎవరు చెప్పారు సమాజంలో. ఇట్లా ఇంట్లో పోవాలి, ఇట్లా ఉండాలి, చేయాలనేది ఒక గురువు చెప్పేది. మిగతా సమాజం అని చెప్పేది గురువు కాదు. తల్లిదండ్రులు కాబట్టి గురువు కాదు, గురువు కొలుస్తారు. మళ్ళీ మేము ముఖ్యమంత్రి ఇస్తుంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ తల్లిదండ్రులు నెగ్గేస్తున్నారు. సాఫ్ట్వేర్ నెగ్గినారు. ఇద్దరు సాఫ్ట్వేర్లో ఒకరు మామూలుగా ఉన్నారు, ఒకరు లండన్లో ఉన్నారు. మేము మా మామ తీసుకుని మేము హాస్పిటల్ చేసుకుంటే మేమంతా ఆయన మా అంత ఆఫీస్ లేదు. ఒక సాఫ్ట్వేర్ చేసినారా వాళ్ళు హాస్పిటల్ చెప్పుకుంటే ఏం వస్తుంది ప్రేమ లేవంటే వాళ్ళకి నమస్కారం.